నేను కూడా చూశానండి, పేపర్లో చూశాను. నిన్న టీవీలో వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది. తర్వాత లెటర్ కాపీ కూడా నాకు వచ్చింది. నిన్న ప్రెస్ వాళ్ళకి ఇచ్చారు కదా, దాని ద్వారా వచ్చింది. నేనేమంటానంటే దీంట్లో మాకు ఏం కాంట్రవర్సీ లేదండి. కాంట్రవర్సీ అని ఎందుకంటున్నారు నాకు తెలియదు, కానీ కాంట్రవర్సీ లేదు. అలాగే పార్టీ తాలూకు ప్రతిష్ట తగ్గే విధంగా మీరు వ్యవహారం చేస్తారు అనడానికి కూడా స్కోప్ లేదు. ఎందుకు లేదంటే గంటా శ్రీనివాసరావు గారు కానీ నేను కానీ ఇద్దరం కూడా ఒకటే మాట అన్నాం. నేనేమన్నానంటే విశాఖపట్నం జిల్లాలో భూ కుంభకోణాలు ఎక్కువైపోయాయి. పేదవాళ్ళు అన్న వాళ్ళ భూములన్నీ కూడా బలవంతంగా లాక్కుంటున్నారు, గోండాయిజం చేసి లాక్కుంటున్నారు. దీనివల్ల పేదవాళ్ళు చాలామంది నష్టపోతున్నారు. అలాగే ప్రభుత్వ భూములు కూడా వాళ్ళు ఇష్టం ఆక్రమించుకుంటున్నారు. ప్రభుత్వ భూములు కూడా రికార్డులు కూడా మార్చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే కారణం ఎవరో ఒకరు అధికారుల సహకారంలో జరగదు ఇదంతా. అంటే అధికారులు కూడా దీంట్లో కుమ్మక్కై ఉన్నారు. అంచేత దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది, ఎవరికి అన్యాయం జరగడం చూస్తుంది. అంచేత వెంటనే దీని మీద చంద్రబాబుతో మాట్లాడి దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి నేను అన్నాను. అదే గంటా శ్రీనివాసరావు గారు కూడా ప్రెస్ మీట్ అదే అన్నారు. అతను కూడా తప్పేం మాట్లాడలేదు. గంటా శ్రీనివాసరావు కూడా అతను కూడా ఏమన్నారంటే ఇక్కడ ఇటువంటి అన్యాయం జరుగుతుందని మా దృష్టికి వస్తుంది. ఇక్కడ విశాఖపట్నం అటువంటి అన్యాయం జరగడానికి వీల్లేదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మేము క్షమించాం, ప్రభుత్వం మీద అన్నీ ఒత్తిడి తీసుకొస్తాం, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళాం. చంద్రబాబు నాయుడు వెంటనే సిట్ ఒకటి ఏర్పాటు చేశారు, ఇమీడియట్గా అనౌన్స్ చేశారు. దానివల్ల ప్రజల్లో పార్టీ ఇమేజ్ పెరిగింది. చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళి వెంటనే మరుసటి రోజునే సిట్ అనే సంస్థలు ఏర్పాటు చేశారు. దీనివల్ల పేదవాడికి అన్యాయం జరగదు, రాబోయే రోజుల్లో మాకు అన్యాయం జరగదంటే అందరూ ఆనందంగా ఉన్నారు. అంచేత దీనివల్ల ప్రతిష్ట పెరిగింది తప్పించి ప్రతిష్ట తగ్గే అవకాశాలు లేవు. అంచేత ఇది ఇంత రాధాంతం చేయవలసిన అవసరం లేదు. గంటా శ్రీనివాసరావు గారు కూడా ఎంక్వైరీ చేయాలి, న్యాయం చేయాలని అడిగారు. నేను కూడా అదే అడిగాను. దీంట్లో అతని మీద నేను మాట్లాడడం కానీ నా మీద అతను మాట్లాడడం ఎక్కడ జరగలేదు. కానీ ఈవేళ మీరు పేపర్లు వేసే మంత్రుల మధ్య ల్యాండ్ వార్. ఎందుకోసం ల్యాండ్ వార్? అతను నా గురించి అతను అనలేదు, నేను అతని గురించి అనలేదు. ఉదరించారంటే రాశాడు, చూశాను నేను. అతను ఏ ఉద్దేశంతో రాశాడో తెలియదు, కానీ అక్కడ జరిగింది ఇది వాస్తవం. ప్రెస్ మీట్ ప్రెస్ అంతా ఉన్నారు, నేను మాట్లాడింది ఇది. అతను కూడా ప్రెస్ మీట్లో నా గురించి తప్పుగా మాట్లాడలేదు, నన్ను ఏమీ అనలేదు. అతను కూడా ఎంక్వైరీ కావాలన్నారు. దానికి ఇద్దరు మాట విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ వేశారు. అదే మేము కోరుకున్నాం, అదే జరిగింది. ఇంకెవరికైనా పేదవాళ్ళు ఎవరన్నా ఇంకా అన్యాయం జరిగి చెప్పుకోవాలంటే ఆ ఎంక్వైరీ ముందుకు వచ్చి వాళ్ళు కూడా వాళ్ళకి రిపోర్ట్లు ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా న్యాయం చేయడం కోసం ఎంత కృషి చేస్తాం.